ఆయన వల్లనే వచ్చింది, అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని చెప్తున్న పరిస్థితి నాకు కొంచెం నవ్వు వస్తుంది. మీరు సాగరహారం రోజు కేసీఆర్ కేటీఆర్ ఎక్కడుండో చెప్పగలుగుతారా? మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా, సాగరహారం ఆ రోజు సెప్టెంబర్ 30వ తారీఖు నాడు సాగరహారం అనేది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ గారి నేతృత్వంలో మీరు దాన్ని తిరస్కరించిన, మీరు కాంగ్రెస్ పార్టీలో మేము విలీనం చేస్తామని నెల రోజుల పైచెలకు ఢిల్లీలో ఉండి మంతనాలు చేస్తున్న క్రమంలో మిమ్మల్ని కనీసం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకంటే అవకాశవాద రాజకీయాల కోసమని. ఆ రోజే కదా వైఎల్ఆర్ రవి గారిని సోనియా గాంధీ గారు అడిగింది, కేసీఆర్ ఎక్కడున్నాడు స్టేటస్ చెక్ చేయమంటే ఢిల్లీలో ఉన్నాడు. మరి కేసీఆర్ ఢిల్లీలో ఉంటే హైదరాబాద్లో ఎంత పెద్ద సభ ఎట్లా జరుగుతున్నది అంటే అది తెలంగాణ ప్రజల ఉద్యమంగా మారిందని సోనియా గాంధీ గారు గమనించడం వల్ల కూడా ఈరోజు ఆ సోయి మీకు లేదు. ఎందుకంటే కేవలం మిమ్మల్ని మీరు డబ్బా కొట్టుకోవడం తప్పితే ఇంకొకటి తెలియదు కదా. ఆ రోజు కేసీఆర్ కేటీఆర్ ఢిల్లీలో ఉంటే ఎవరు హరీష్ రావు ఈటల రాజేందర్ వచ్చిండ్రు. ఆ రోజు నేను జేఏసీ నాయకునిగా ఉన్నా కాబట్టి నాకు తెలుసు. సిద్దిపేట నుంచి ర్యాలీగా వచ్చిండ్రు, వీళ్ళిద్దరు రాలే. వీళ్ళు మిలియన్ మార్చిలో కూడా వద్దన్నారు. సరే కొంతమంది పేర్లు చెప్తే ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ దివంగతుడైన నాయన్ నరసింహారెడ్డి గారిని అడిగితే తెలుస్తుంది వద్దు అని, మిలియన్ మార్చ్ వద్దు అని. ఇది మీ తెలంగాణ పట్ల మీకున్న, తెలంగాణలో మిలియన్ మార్చే కదా ఒక టర్నింగ్ పాయింట్, సాగరహారమే కదా ఒక టర్నింగ్ పాయింట్. బిల్లు పెట్టే రోజు కేసీఆర్ ఏడున్నాడు పోని, మరి ఆయన స్టేటస్ చెక్ చేయండి, అప్పుడు ఉంటే దాంట్లో తెలుస్తుంది కదా. ఉండడు, కానీ తెలంగాణ కేసీఆర్ దీక్ష వల్లనే వచ్చిందంటారు. మరి 29వ తారీఖు నాడు అయితే 9వ తారీఖు వరకు దేనివల్ల జరిగింది దేనివల్ల ఆగింది అని అంటే ఇదే చర్చ. చాలామంది నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కనుక్కుంటే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే వచ్చినాక, తెలంగాణ మనం ఇవ్వాలనుకున్నాక, ప్రజా కోరిక పెరిగినాక ఈ సందర్భంలో మనం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి డిసెంబర్ 9 రోజు చిదంబరం గారి ప్రకటన వచ్చింది. తర్వాత చిదంబరం గారి ప్రకటన తర్వాత 24 దాకా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాలు, అంటే జయాంధ్ర ఉద్యమం పోలిన ఉద్యమాలు జరిగిన తర్వాత కదా దాన్ని స్టే చేసింది. కొంత రెండు ప్రాంతాల ప్రజల మధ్యన సమన్వయం చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. కానీ ఈయన అవకాశవాద రాజకీయం ఉద్యమం నేనే చేసింది అంటాడు. కరీంనగర్ డిక్లరేషన్లో 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు గెలిస్తే తెలంగాణ వస్తుందని నువ్వు పోయిన తర్వాత కదా మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అయిన రాజకీయ ఎత్తుగడతో పోతుండని కదా. ఇలా కోదండరామ్ నీకు ఎందుకు నచ్చడు, అద్దంకి దయాకర్ ఎందుకు నచ్చడు, గద్దర్ ఎందుకు నచ్చడు, అందశ్రీ ఎందుకు నచ్చడు, గూడాంజే ఎందుకు నచ్చడు అంటే తెలంగాణ కోసం మరొక్కసారి అవకాశవాదం కొరకు కేసీఆర్ ప్రయత్నాన్ని చేసిండు కాబట్టే తెలంగాణ సమాజం మరింత చైతన్యవంతమై విద్యార్థుల ఉద్యమంతో సహా ఇవాళ ప్రజా సంఘాలు అన్నీ కలిసి రివోల్ట్